ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని మందిరానికి ఉన్న ప్రాధాన్యత పాత నిబంధనలో ఉంది, క్రొత్త నిబంధనలో ఉంది. క్రొత్త నిబంధనలో మనమే ఆయన ఆలయమై ఉన్నాం. మనం ఆయన సొత్తైన ప్రజలం, విలువ పెట్టి కొనబడిన వారు. మనల్ని కొన్నాడు. మనం ఒక్కొక్కరం ఆయన ఆలయమై ఉన్నాం. అంటే ఆలయానికి ఉన్న పరిశుద్ధత, పవిత్రత మరి రక్షింపబడిన ప్రతి దేవుని బిడ్డకు సమరూపంగా కొరింథీ పత్రికలో ఉంది. ఆలయాన్ని ప్రేమించేవారు వర్ధిల్లుతారని వాక్యంలో ఉంది. ఒక్క దినము దేవుని ఆలయంలో గడపడం 1000 దినముల కంటే శ్రేష్టం. ఆలయమును ప్రేమించేవారు తప్పకుండా వారు వర్ధిల్లుతారు. దేవుని మందిరానికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. తప్పకుండా నీ అడుగులు ఆలయ ప్రాంగణంలోకి రావాలి. ఆలయం పరిశుద్ధమైంది. ఎందుకు ఆలయము ఇతర స్థలాల కంటే పవిత్రమైనది? నేను ఒకసారి ఆలోచించినాను. వై ఇట్ ఈస్ కాల్డ్ హోలీ శాంక్చురీ. ఆలయం ఎందుకు పరిశుద్ధమైంది? ఆలయంలో కేవలం దైవ కార్యాలే జరుగుతాయి. ఆలయంలో దేవుని సన్నిధి ఉంటుంది. ఆలయంలో దేవుని మాటలు వింటాం. ఆలయంలో దేవుని ఆరాధన చేస్తాం. దైవ కార్యములు చూస్తాం. దేవుని ఉనికిని మనకు అనుభవం కలుగుతుంది. దైవ భక్తులను చూస్తాం. తోటి విశ్వాసులను చూసి ఆనందిస్తాం. అంటే ఆలయంకున్న ప్రాధాన్యత అట్టిది. అందుకే 84 కీర్తనలో ఆలయం గురించి చాలా వాక్యాలు ఉన్నాయి. ఒక దినము నీ ఆలయంలో గడపడం, నీ మందిరంలో గడపడం 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారమున ఉండుట నాకు మేలు. మరి ప్రభు యొక్క మహాకృప ద్వారా దేవుడు నాకు దర్శనమిచ్చిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు 33 సంవత్సరాలు ఆలయం తెరిచే ఉంటుంది. ఆలయం ఎప్పుడు తాళం వేయలేదు. కేవలం రాత్రి కాలం మాత్రమే భద్రత కొరకు తాళం వేస్తాం. కానీ దాదాపు నన్ను అడిగితే ఒక 16 గంటలు కూడా తెరిచి పెడతాం. ఎందుకంటే ఆలయంలో సమృద్ధి ఉంది. ఆలయంలో సంతోషం ఉన్నది. ఆలయంలో నిత్య సుఖం ఉన్నది. ఆలయంలో మరి ఆలయంలో జీవపు ఊట కలదని ఉన్నది. ఒక దగ్గర 36వ కీర్తన చూడండి. ఆలయంలో దేవుని సమృద్ధి. అందుకే ఆలయాన్ని ప్రేమించేవారు ఎందుకు వర్ధిల్లుతారు? క్రమంగా ఆలయంకు అడుగులేస్తూ వచ్చేవారు ఎందుకు సమస్తం దేవుని ఎదురు నుండి పొందుకుంటారు అంటే 36వ కీర్తన 8వ వచనంలో నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుచున్నారు. సంతృప్తి నీకు ఆలయంలో వస్తేనే అవుతుంది. ఇంటి దగ్గర ఉండి యూట్యూబ్ చూస్తే కాదు. యూ హ్యావ్ టు కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుతున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ ఆకలి దప్పిక తీరిపోతుంది ఆలయానికి వస్తే. దేవుని స్తోత్రం. నన్ను అడిగితే కుటుంబంలో ఉన్న దరిద్రత పోతుంది. నువ్వు ఆలయంకు నువ్వు నీ కుటుంబాన్ని తోడుకొని వస్తే తప్పకుండా ఆ శక్తి వేరు, ఆ అనుభవమే వేరు. మరి నీ యొద్ద ఏం కలదు? 9వ వచనం, నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొంది మేము వెలుగు చూస్తున్నాం. దేవుని యొద్ద జీవపు ఊట ఉన్నదంట. లోకంలో లేనిదంతా కూడా ఆలయంలోనే దొరుకుతుంది నీకు. దేవుని స్తోత్రం. ఆల్ వాట్ యు డోంట్ గెట్ ఇన్ ద వరల్డ్ యు గెట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. కనుక ఆలయమును ప్రేమించాలి. భక్తులు దేవుని సన్నిధిని, దేవుని ఆలయాన్ని ప్రేమించినట్టు వాక్యంలో చూస్తున్నాము. 65వ కీర్తన 4వ వచనం, మందిరము దగ్గర నీకు ఒకవేళ గృహం దొరికితే నీకంటే భాగ్యవంతులు లేరు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు కదా. నేను ఎప్పుడు చెప్తాను ఈ మాట. ఆలయం ప్రాంగణంలో కొందరికి కిరాయి ఇళ్ళు లేకుంటే సొంత గృహాలు కట్టుకోవాలి. ఎందుకంటే మరి జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎలాగుంటుంది? పచ్చగా ఉంటుంది. 65వ కీర్తన 4వ వచనం, నీ ఆవరణంలో నివసించినట్లు నువ్వు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి చేర్చుకున్న వాళ్ళకే దొరుకుతుంది అంటే ఒక సెలక్షన్ అన్నమాట. నీకు మందిరం దగ్గర ఇల్లు దొరకడం అది దేవుని ఏర్పాటు.
కొందరు ఉన్నదాన్ని ఖాళీ చేసి 20 మైళ్ళు 30 మైళ్ళ దూరం వెళ్ళిపోతారు. తప్పలా చేయకండి. మీకు మందిరం దగ్గర ప్రాంగణంలో ఇల్లుంటే మీరు ఆనందించాలి. ఎందుకంటే యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ లాంటి సంఘాలు అయితే తెరిచి పెడుతుంది కదా ఆలయం. మీరు తలుపులు కొట్టి పిలవనవసరం లేదు. ఆల్వేస్ ఓపెన్. యూ కెన్ వాక్ ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఎనీ టైం. కాబట్టి ఆ ఆలయము, ఆ ఆవరణంలో నువ్వు నీ అడుగులు వేస్తున్నావు, నివసిస్తున్నావు అంటే అది దేవుని ఏర్పాటు కావాలి. దేవుడు చేర్చుకున్నవాడు ధన్యుడు. దేవుని పరిశుద్ధాలయం చేత, మందిరంలోని మేలు చేత ఆ వ్యక్తి తృప్తి పొందుతున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి 27వ కీర్తన చూడండి. 27వ కీర్తన 4వ వచనంలో దావీదు రాసిన కీర్తన. దావీదు మామూలు వ్యక్తి కాదు, మహారాజు ఏం కోరుకుంటున్నాడు అంటే ఆయన రాజభవనం కానీ, రాజదండం కానీ, బంగారు కిరీటం కానీ ఇవేమీ కోరుకోవడం లేదు. ఒక్క వరం నేను దేవుని దగ్గర అడుగుతున్నాను అంటున్నాడు. నేను ఒకటే వరం అడుగుతున్నాను. యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐ వాంట్ టు డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ఆల్ టైమ్స్. నా జీవితకాలం అంతా నేను మందిరంలోనే ఉంటాను. నాకు రాజభవనం అవసరం లేదు, నాకు బంగారు కిరీటం అవసరం లేదు, ఆ బంగారు సింహాసనం అవసరం లేదు. అంతకంటే ఎక్కువగా నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవుని యొక్క సన్నిధిని ప్రేమిస్తున్నాను. దేవుని స్తోత్రం. అందుకే 122వ కీర్తనలో ఈ మాట ఉంది చూడండి. మొదటి వచనం, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. హల్లెలూయా. యెహోవా మందిరమునకు వెళ్ళుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి సంతోషం కలిగిందంటే దేవుని మందిరానికి రావాలండి. ఈరోజు కూడా నేను చాలా ప్రయాసపడి వచ్చాను. ఎందుకంటే శుక్రవారం చాలా పెద్ద ఫంక్షన్ అయింది కదా, కానీ ఈడ్చుకొని వచ్చినాను. నేను పోయి పడాలి దేవుని సన్నిధిలో, అంతే. దేవుని స్తోత్రం. నాకు దేవుడు కొత్త శక్తి ఇస్తాడు, నూతన బలం ఇస్తాడు. నిజంగా ఇంకో గంట ప్రసాదం చేయడానికున్న శక్తి పొందుకున్నాను ఇప్పుడే, ఈ క్షణం. చూడండి ఎంత శక్తి అండి ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం, నిత్యమైన సుఖం. అందుకే ఆలయంకు వెళదాం అన్నప్పుడు రాజు సంతోషించినట్ట. కొందరికి సినిమా పోదామంటే భలే సంతోషం, అక్కడ ఏముండదు, పైసా దండుగా నీకున్న ధైర్యం పోగొడుతుంది. అన్నీ ఆ ట్రాజడీస్ అన్నీ చూసి ఉన్న సంతోషం పోతుంది, దుఃఖం. కొందరు ఏడ్చుకుంటూ తుడుచుకుంటూ వస్తారు సినిమా థియేటర్ బయట. ఎందుకు వచ్చింది ఈ గతి, నీకు ఎందుకు పట్టింది? డబ్బులు పెట్టి హై క్లాస్ టికెట్ కొన్నావు కానీ నెమ్మది లేదు కదా, ఉన్న నెమ్మది పోయింది. అందుకే ఆలయంకు రావాలి. ఇంత మంచి ఏర్పాటు ఇక్కడ. ఎన్ని ప్రయాసాలు పడితే ఒక కార్యం జరుగుతుంది, అది మీకు చెప్పనవసరం లేదు. ఎందుకంటే జనాలకు ఆరాధించుకోవడానికి ఏర్పాట్లు మరి దేవజనులు చేస్తూ ఉంటారు. దాన్ని వాడుకోవడం ఎవరి వంతులో ఉంది? ఈ వంతులో. పరిగెత్తుకొని రావాలి ఆలయం. ఉదయం లేవాలి. ఆదివారాన్ని ఘనపరచాలంట. విశ్రాంతి తిని ఘనపరచాలంట. ఈరోజు నేను వెళ్ళాను, ఈరోజు మటన్ చికెన్ వండితే నేను తిని మళ్ళీ చుట్టుకొని పండుకుంటానంటే నీకు దరిద్రం కూడా అలాగే చుట్టుకుంటుంది. యెషయా 58 చూడండి. దేవుడిచ్చి ఆ విశ్రాంతి దినాన్ని దేవుని కొరకు నువ్వు వెచ్చించి దైవ కార్యాలు నీ చెవులకు వినబడడం, దేవుని బిడ్డలతో కలవడం, భక్తుల ముఖదర్శనం చూడడం, దేవుని యొక్క శక్తిని ఉనికిని అనుభవించడం, వాక్కులు వినడం, పాటలు, ప్రార్థన, ఆరాధన, దైవ సన్నిధిని అనుభవించడం ఎంత గొప్పదో. అది ఏ వెండి బంగారాలతో సమతూగదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నథింగ్ ఇన్ ద వరల్డ్ క్యాన్ కాంపెన్సేట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. అయితే 58 యెషయా 13, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండి నెడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదని అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల, నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల. మనకు విశ్రాంతి దినం దేవుని ఆరాధించే దినమే కదా. మనకు వారమంతా పనిపాట్లు. చాలామంది అంటారు, అమ్మ ఒక్కరోజు దొరుకుతుంది, ఆ రోజు మా పనులు ఎన్నో ఉంటాయి చేసుకోవాలి కదా, ఆ రోజు కొద్దిగా మరి శరీరానికి విశ్రాంతి కావాలి కదా అంటారు. కానీ మనకు దొరికిందల్లా అదే దినం,
మనం ఆ దినాన్ని ఏం చేస్తామంటే దేవుని సంపూర్ణ హృదయంతో ఆరాధిస్తాం. నన్ను ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. అయితే ఇలాగూ నువ్వు పాటిస్తే 14వ వచనం, నీవు యెహోవా యందు ఆనందించదు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదు. హల్లెలూయా. ఆరాధించేవారున్న ఎయిర్క్రాఫ్ట్గా కూడా కూలదండి. దేవునికి స్తోత్రం. ఇది దేవుని మాట. నేను మొన్ననే అనుకున్నాను, పెద్ద క్రాష్ అయిపోయి ఇంతమంది చనిపోయినారు, దాంట్లో ఒక్కరైనా దేవుని ఆరాధించేవారు ఉంటే ఆ రోజు ఆ క్రాష్ కాకపోయేదని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. నేను భగత్ సింగ్ గారి చరిత్ర చదివినాను. దేవుని ఆరాధించే గొప్ప దైవజనుడు, స్వచ్ఛమైన దైవజనుడు, అంతవరకు సాక్ష్యాన్ని కాపాడుకున్న గొప్ప దైవభక్తుడు కదా ఆయన. మరి ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన ఉన్నంత మట్టుకు భోగిలు ఏవి కూరలేదంట. పెద్ద ప్రమాదంలో మరి ట్రైను డిరైల్ అయింది, కానీ ఎవరికి ప్రాణ నష్టం కాలేదనే వార్త నేను చదివినాను. దేవునికి స్తోత్రం. అప్పుడు వారు తెలుసుకున్నారంట, ఒక దైవజనుడు ఉన్నాడు, ప్రార్థనాపరుడు ఉన్నాడు, ఆరాధించేవాడు ఉన్నాడు. కాబట్టి ఆ వాహనం కానీ ఆ ఎయిర్క్రాఫ్ట్ కానీ ఎప్పుడు నష్టము కాదు, ప్రాణ నష్టం కాదు, ఆస్తి నష్టం కాదు. ఎందుకంటే ఆ వ్యక్తిలోనే దేవుడు నివసిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అట్టివారిని దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కించదు. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. హల్లెలూయా. 84వ కీర్తనకు రండి. ఇక్కడ కూడా ఆరాధన చేసే ఆలయము ఎంత ధన్యమైంది. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. చాలా మంది ఆరాధించే దినం పిక్నిక్ అని, పార్టీలని. ఒకరోజు నేను ఒక వ్యక్తిని అడిగినాను, ఎందుకు రాలేదు ఆరాధనకు అంటే, నేను పిల్లలు తీసుకొని జూ పోయినాను. అది జూలో ఏముంటాయి? జంతువులు. అంటే నీకు దేవుని చూడడం కంటే నీకు ఏమి చూడాలనిపిస్తుంది? జంతువులను చూడాలనిపిస్తుంది. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా మందిరావరణంలను చూడవలనని. ఏం చూడాలనుకుంటున్నాడు? దేవుని మందిరావరణంలను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్చున్నది. సో ఈగర్ టు కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అందుకే యెహోవా మందిరంలో వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించినాను. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు అర్థులు, నీ ఆవరణంలో నా అడుగులు వేయాలి. ఎంత తీవ్రమైన కోరిక దావీది. అందుకే దావీదుకు మరో పేరు ఉంది కదా, దేవుని ఇష్టానుసారుడైన మనుషుడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు, దేవుని హృదయానుసారుడు, మ్యాన్ అకార్డింగ్ టు గాడ్స్ ఓన్ హార్ట్. మళ్ళీ ఇక్కడ చూడండి, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఆ ఫీలే వేరు, ఆ లెవెలే వేరు అంటారు కదా. నువ్వు దేవుని ఆరాధిస్తే నీ లెవెల్ మారిపోతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు అక్షరార్థంగా భౌతికంగా ప్రయాణం చేస్తానన్న, ప్రయాసపడన్న దేవుని ఆలయంలో వచ్చి మరి నీ శరీరాన్ని నిలుపుకున్నావంటే, నువ్వు వచ్చి వాక్యం, పాటలు, ఆరాధన, స్తుతి కీర్తనలు, స్తుతియాగము, ప్రభు బల్ల కార్యక్రమము, అర్పణలు, వాక్యము, చేతులెత్తి దేవుని స్తుతించడం, ఇవన్నీ జరగాలి మన జీవితంలో. ఇప్పుడు రాను రాజుగుర్రం ఏమైందట? ఒప్పుకుంటారా మీరు? ముందు రాజుగుర్రము, తర్వాత అది ఒక గాడిదగా మారినట్టు, ముందు ప్రజలు ఎంత అద్భుతంగా ఆరాధించడానికి వచ్చేది. ప్రత్యేకంగా ఆ రోజు రాత్రే సిద్ధపాటు, వస్త్రాలన్నీ రెడీగా పెట్టి, వంటకాలన్నీ రెడీ పెట్టుకొని, ఉదయం లేచి దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఉదయం లేచి నేను ఆరాధించాలి, ఉదయం లేచి నేను భక్తులను చూడాలి, ఉదయం చేసి తోటి విశ్వాసులను చూడాలి, యేసు రక్తమందు విమోచింపబడిన జనములో నేను కలిసిపోవాలనే ఆశ ఉండేది. ఇప్పుడు అది లేదు. ఉదయం లేగానే మాంసం కొట్టుకోవాలి, చికెన్ అవన్నీ తేవాలి, ఆయన తేవాలి, మేము వండాలి, పిల్లలందరూ తినాలి. ఇదేనా మర్యాద? దేవుడు మనకి ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినాడు, అవన్నీ కూడా మందిరంలో మీకు లభిస్తున్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఈ కీర్తన రాసిన మరి ఎవరు రాసిన కోరహ కుమారులు ఒక మంచి మాట నాకు చాలా అద్భుతం అనిపించింది.
3వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠం నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికాను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికాను. పిచ్చుకలకున్న బుద్ధి లేదు కదా మానవునికి అనిపించింది నాకు. పిచ్చుకలు కిచకిచ అని చెప్పి మందిరంలో గూడు కట్టుకొని ఉన్నాయంట, పిల్లలు పెడుతున్నాయంట. అప్పుడు కీర్తనకారునికి అసూయ పుట్టిందంట. ఇంత సమయము మందిరంలోనే గడుపుతున్నది ఈ పిచ్చుక, నాకు అంత సమయం లేదు కదా. 24 గంటలు అక్కడే ఉండి అక్కడే ఆ గూట్లో మగ్గి గుడ్లు పెట్టి పిల్లలు కూడా పెడుతున్నది. దీనికి ఇంత సమయం ఉంది, నాకు లేదు కదా మందిరంలో ఇంత సమయం అంటాడు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసం దొరికాను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికాను. అందుకే 4వ వచనంలో నీ మందిరమందు నివసించువారు ధన్యులు. హల్లెలూయా. అందరు చదవండి అన్నమాట. నీ మందిరం నందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించు. 5వ వచనం, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు, వారు బాకాలోయలోబడి వెళ్ళును, దాన్ని జలమయముగా తొలకరివాన దాన్ని దీవెనలతో నింపు. బ్లెస్సింగ్ ఆఫ్టర్ బ్లెస్సింగ్, బలముపై బలము, మహిమ వెంబడి మహిమ, జీవించు కాలం అంతయు కృపాక్షేమములే వారిని వెంబడించు. యేసు యొక్క పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప. దరిద్రం అనేది అంటుకోదు మీరు మందిరాన్ని ప్రేమిస్తే. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా. ఇప్పుడు నేను దేవుని సేవలో వచ్చి 33 సంవత్సరాలు, మీకు తెలుసు కదా. అసలు నా హాస్పిటల్ బిల్లే ఆల్మోస్ట్ నిల్. హల్లెలూయా. ఆల్మోస్ట్ నిల్ అండి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ దేవునిలో నువ్వు ఉంటే దేవుని యందు ఆనందించటయే నీ బలము. దేవునికి స్తోత్రం. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. ఇంత బలం ఎక్కడి నుండి వచ్చింది, ఇంత షైనింగ్ ఎక్కడొచ్చింది, మీరు ఇంత చురుగ్గా ఉన్నారంటే నువ్వు దేవునిలో ఆనందించాలి. బాగా మెక్కి తింటే నీ పొట్ట పెరిగిపోతుంది కానీ నీ వల్ల ప్రయోజనము ఉండదు. నువ్వు కొద్దిగా దేవుని ఎక్కువగా ప్రేమించు. లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్. 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ అంటే నీ దేవుడైన యెహోవాను నువ్వు పూర్ణ హృదయంతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలంతో ఆయన ఏం చేయాలి? ప్రేమించాలి, ఆరాధించాలి. ప్రేమిస్తేనే ఆరాధిస్తాం. ఆరాధనకు మరో పేరే ప్రేమ. ఆరాధన అంటే నా పాపాత్మురాలు వచ్చి ప్రభు పాదాల మీద పడి ముద్దు పెట్టింది కదా, ముద్దంటే ఆరాధన అన్నమాట. ద మీనింగ్ ఆఫ్ వర్షిప్ ఇస్ కిస్. అంటే ఆరాధన. ఎక్కువ ప్రేమ అయితేనే మనం ముద్దు పెడతాం. కనబడిన వాళ్ళందరూ ముద్దు పెడతాం మనం. ఆ పాదాల మీద పడి ఆమె యేసును ఆరాధిస్తుంది, అంత నిండు హృదయంతో ప్రేమిస్తుంది అన్నమాట. ఇంగ్లీష్లో ఉంటుంది ద హార్ట్ ఎక్స్పాండ్స్, ద లిప్స్ కాంట్రాక్ట్ అంట. అంటే గుండె నిండుగా ప్రేమ వచ్చినప్పుడే మరి ఆమె పాదాల మీద పడి ప్రభువును కన్నీళ్లతో పాదాలు తడిపి ముద్దు పెడుతుంది. మానక ముద్దు పెట్టిందట. ఎలా పెట్టింది ముద్దు? మానక ముద్దు పెట్టిందంటే మానక ప్రేమించి మానక ఆరాధించిందని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మరి వారు ఎలాగుంటారంటే 7వ వచనంలో వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు, ప్రయాణం చేదురు. నానాటికి అంటే దే విల్ ఇంక్రీజ్ స్టెప్ బై స్టెప్ ఇన్ దర్ లైఫ్. పోయిన సంవత్సరం ఉన్నట్టు ఉండరు. మరో సంవత్సరం, వచ్చే సంవత్సరం వాళ్ళ రూపురేఖలు మారిపోతుంది, తలరాతలు మారిపోతుంది, వారి ముఖవర్చస్సు మారిపోతుంది, వారి స్థితిగతులు మారిపోతుంది. ఎంత గొప్పదండి ఆరాధన. దేవునికి స్తోత్రం. నానాటికి వారు ఏం పొందుతారు? బలాభివృద్ధి పొందుచు ప్రయాణము చేయదు. వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. 10వ వచనం, నీ ఆవరణంలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారంలో నివసించట కంటే నా దేవుని మందిర ద్వారము నొద్ద నుండుట నాకు ఇష్టం. మా కారు వస్తుంటే నేను చూస్తాను, కొందరు బ్రదర్స్ మందిర ద్వారం దగ్గర ఉంటారు. ప్రతిసారి నాకు ఇదే వాక్యం గుర్తొస్తుంది వాళ్ళని చూస్తుంటే. దే స్టాండ్ ఎట్ ద గేట్. నిజంగా ఒకప్పుడు వాళ్ళ స్థితి ఎలాగుండిందో దేవుడు వారిని ఏర్పరచుకొని చేర్చుకొని మందిర ద్వారం దగ్గర నిలబెట్టినాడు. ఇదే స్థితి వారికి మేలు. వారు భక్తిహీనుల గుడారంలో ఉండడం కంటే, ఎక్కడో కాలయాపన చేయడం కంటే, దేవుని బిడ్డలను అషర్ చేయడం, వాళ్ళను స్వాగతించడం,
లేక అక్కడ మందిర ప్రాంగణం కాపాడడం, ఆ గేట్ దగ్గర ఉండడం ఎంత ధన్యత అని నేను ఎప్పుడు అనుకుంటాను. ఒకసారి అట్టివారికి కూడా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అందుకే మరి ఇంకా చక్కని వాక్యం 11వ వచనంలో ఉంది. దేవుడని యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. ఎవరికి? ఆరాధించేవారికి, మందిరంలో నివసించేవారు, మందిరంలో సమయము గడిపేవారు, దేవుని ఎక్కువగా ప్రేమించేవారు. ఆయన సూర్యుడుగాను కేడముగాను ఉంటాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించు. మందిరంలోనే నీకు కృప లభిస్తుంది, ఘనత లభిస్తుంది. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. హల్లెలూయా. మనం ఒకవేళ మందిరంలో కొద్దిసేపు ఆరాధించి తిరిగి మనం గృహాలకు వెళ్తాం, అప్పుడు కూడా మరి మన దేహమే దేవుని మందిరముగా ఆలయంగా ఉన్నదనే సంగతి మర్చిపోవద్దు. ఎందుకంటే హస్తకృత్యమైన ఆలయంలో మాత్రం ఆయన నివసించేవాడు కాడు. నీలో నాలో ఎప్పుడు ఆయన ఉనికి కలిగి ఉన్నవాడు. దేవుని స్తోత్రం. యెషయా 66లో ఆ మాట ఉంది. అంటే మందిరాలు కట్టి ఖాళీగా ఉండొద్దని అర్థం. దాంట్లో దేవుని ప్రజలు నిండుగా ఉండాలి. నాకు ఒక అవకాశం వచ్చింది 2 వారాల ముందు. ఒక దైవజనుడు ఎన్నో టెంపుల్స్ కట్టినాడు. అది ఇన్ని ఆలయాలు కట్టినాడంటే ఆయనకు దేవుడిని అనుమతి ఇచ్చినాడు కదా, దేవుడు తోడుండినాడు కదా అని అనుకున్నాను. కానీ ఆ మందిరమును కూడా జనాలతో నింపినాడు దేవుడు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. పుట్టి మందిరాలు ఎవరన్నా కట్టవచ్చు, కానీ దాంట్లో దైవం జనులు నింపబడాలి కదా, దేవుని ప్రజలు. అంటే ఇక్కడ చూడండి, యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఆజ్ఞ ఇచ్చున్నాడు. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం. మీరు నా నిమిత్తం కట్టను ఉద్దేశించు ఇల్లు ఏ పాటిది? నువ్వు ఇల్లు కట్టి వదిలేస్తే కాదు, దాంట్లో దైవ సన్నిధి ఉండాలి, దేవుని ప్రజలు ఉండాలి, దైవ కార్యాలు జరగాలి. మీరు నా నిమిత్తం కట్టను ఉద్దేశించిన ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానంగా మీరు కట్టని ఉద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి. యెహోవా సెలవిచ్చున్నాడు. ఎవరి వలన కలిగినవంటే అవన్నీ దేవుని వలన కలిగినవి అన్నమాట. దేవుడుండు చోట. కానీ అంతకంటే మించిన ఒక మాట మీకు గుర్తు చేయాలి. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించుమా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించుమా. హల్లెలూయా. ప్రభువాని పరిశుద్ధ నామమున స్తోత్రం. చక్కని వర్తమానము మరుగుపరుచుకొని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మందిరం యొక్క ప్రాధాన్యత, విశిష్టత మేము కొద్దిసేపు ధ్యానించినందుకు నీకు స్తోత్రం. ఎంతో గొప్ప ఏర్పాట్లు చేసిన మనుషులు బద్ధకం చేత ఇంటిలోనే ఉండి నిజదేవుని ఆరాధించకుండా తండ్రి వారి సొంత సుఖాన్ని కోరుతూ ప్రభువా వారు దేవదేవుని అలక్ష్యం చేస్తున్నారు. ఇంటి వద్ద నుండి మేము చూస్తాము, ఇంటి వద్ద నుండి వింటాం అనేది తప్పునైనా. దేవుని ఆలయంకు నడుచుకుంటూ ప్రయాణం చేస్తూ రావాలి ప్రభువా. ఎన్నో ప్రయాణాలు వారమంతా చేస్తారు. దేవుని సన్నిధికి రావడానికి ఎందుకంత మరి బద్ధకము? ఈ బద్ధకము చాలా దరిద్రానికి దారితీస్తుంది. శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులు, బద్ధకంగా పనిచేసేవారు దరిద్రులు అవుతారని వాక్యంలో ఉంది. కాబట్టి అటు బద్ధకము, నీరసత్వము, నిద్రమత్తు యేసు నామములో బంధిస్తున్నాను. గొప్ప దేవ, అయినా నీ యొక్క శక్తిని అట్టి బిడ్డలకు దయచేయి. దేవుని ఆలయం ప్రేమించి దేవుని సన్నిధిలోకి వస్తే ఉన్న దరిద్రమంతా తొలగిపోతుంది కనుక, ఆ ప్రార్థనలన్నిటికీ జవాబులు వస్తుంది కనుక తండ్రి నానాటికి వారు అభివృద్ధి పొందుతారని వాక్యం అంటుంది. నాయన నువ్వు అట్టి వారిని ధన్యులుగా పిలుస్తున్నావు తండ్రి. నీ మందిరంలో నివసించేవారు ధన్యులని సెలవిచ్చిన ఆయన. ఎక్కడో ఉండి కాలయాపన చేయకుండా భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారం దగ్గర నివసించడం నాకు మేలని అంటున్నాడు ఆయన. అవును ప్రభు, ఒక్క దినము నీ మందిరంలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. కాబట్టి అట్టి తెలివి జ్ఞానం మాకు దయచే. నీ మందిరంలో రాజైన దావీదు అంటున్నాడు, మహారాజు నేను ఒక్క వరం అడిగినాను దేవుని దగ్గర, దాన్ని నేను వెతుకుతున్నాను. నేను దేవుని ఆలయంలో ఉండాలి, నేను దేవుని ఆలయంలో ప్రార్థించాలి, దేవుని వాక్యమును ధ్యానించాలి. ఇదే నా కోరిక. నా జీవితకాలం అంతా నేను అలా ఉండాలని ఆశిస్తున్నాడు. అవును తండ్రి, కొందరికి మందిరం యొక్క విలువ తెలియదు నాయన. అట్టి వారికి దేవుని మందిరంలో లభించే
ఆ సుఖము, ఆ సంతోషము, ఆ నెమ్మది, ఆ సంతృప్తి, ఆ సమృద్ధి, ఆ ఉనికి, ఆ శక్తి, ఆ ఘనత, ఆ మహిమ, ఆ బలము వారికి మీరు జ్ఞాపకం చేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన నీకు స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. దేవుని రాజ్యము నీతిని వెతకాలని నేను కొండ మీద ప్రసంగంలో సెలవిచ్చినావు. అప్పుడే ఇవన్నీ కూడా మీకు కలుగుతుందన్నావు ప్రభువా. నీ మాట సత్యమైనది, నిత్యమైనది. ప్రభువా నీకు స్తోత్రం. వివిధ మాధ్యమాల గుండా దేవుని వాక్యం వింటున్న వారిని కూడా ఆశీర్వదించి ఆదివారం ఆ యొక్క దినమునైనా విశ్రాంతి తీసుకునే దినం దేవునికి కేటాయించడానికి, దైవ సన్నిధికి పరిగెత్తుకొని రావడానికి, నీ యొక్క మాటలు వినడానికి, భక్తుల ముఖదర్శనం చేయడానికి, ప్రార్థన చేసుకోవడానికి, నాయనా వాక్యం వినడానికి, ఆరాధించడానికి మీరు వారికి మంచి మనసు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నీవు తోడుండగా నాకు దిగులుండునా. వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా. నీవు కోరేటి దేవాలయం నాదు దేహం లేగా నిశ్చయం. నీవు కోరేటి దేవాలయం నాదు దేహం లేగా నిశ్చయం. నీ ప్రత్యక్షత నాకు కలిగించవా, నీ ప్రత్యక్షత నాకు కలిగించవా. నిత్యము నిన్ను స్తుతింతును, నిత్యము నిన్ను స్తుతింతును. నాడు నిర్మించే దేవాలయం రాజు సొలొమోను బహు సుందరం. నాడు నిర్మించే దేవాలయం రాజు సొలొమోను బహు సుందరం. అట్టి దేవాలయం నేను నిర్మించగా, అట్టి దేవాలయం నేను నిర్మించగా. నీ కట్టడలో నన్ను నిలుపుమా, నీ కట్టడలో నన్ను నిలుపుమా. అన్న ప్రార్థనను విన్నావుగా, నేనున్నానని అన్నావుగా. అన్న ప్రార్థనను విన్నావుగా, నేనున్నానని అన్నావుగా. నాడు సమూయేలుతో బహుగా మాట్లాడిన, నాడు సమూయేలుతో బహుగా మాట్లాడిన. దేవ నాతోటి మాట్లాడవా, దేవ నాతోటి మాట్లాడవా. ఆత్మ సత్యముతో ఆరాధింపా, ఆత్మదేవుండ నేర్పించుమా.
ఆత్మ సత్యముతో ఆరాధింపా ఆత్మదేవుండ నేర్పించుమా మహిమ రూపంబును నేను దర్శింపను మహిమ రూపంబును నేను దర్శింపను నా నేత్రంబు వెలిగించుమా నా నేత్రంబు వెలిగించుమా ఆ పరలోక ప్రతిబింబమై ఈ ధరలో నా దీపంబునై ఆ పరలోక ప్రతిబింబమై ఈ ధరలో నా దీపంబునై ధరణి వెలిగించను కరుణ ప్రసరింపను ధరణి వెలిగించను కరుణ ప్రసరింపను కరము తోడుంచి నడిపించుమా కరము తోడుంచి నడిపించుమా నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా నీవు తోడుండగా నాకు దిగులుండునా నీవు తోడుండగా నాకు దిగులుండునా వెంబడిస్తాను నిన్ను యేసువా వెంబడిస్తాను నిన్ను యేసువా దశమా భాగమునీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ